ఈరోజు అందరికి కూడా తెలుగు భాష దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా గిడుగు రామ్మూర్తి పంతులు గారు 1863 ఆగస్టు 29వ తేదీన జన్మించడం, వాళ్ళు తెలుగు భాష అభివృద్ధి కొరకు ఎంతో కష్టపడ్డాడు. గ్రాంధిక భాషను వాడుక భాషలోకి తీసుకురావడానికి ఎంతో గొప్ప ప్రయత్నం చేసి దాంట్లో సఫలీకృతుడయ్యాడు. దేశమును ప్రేమించుమన్నా, మంచి అన్నది పెంచుమన్నా, ఒట్టి మాటలు కట్టిపెట్టోయి, గట్టి మేలు తలపెట్టబోయి. అదేవిధంగా తెలుగు భాష అనేటటువంటిది ఒక అమ్మ భాష. మన భాషను మనం జీవితంలో ఏనాడు కూడా మరవవద్దు. ఏ దేశం ఏగినా, ఎందుకాలేడినా, ఏ పీఠం ఎక్కినా, ఎవరేమన్నా, పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవం. అంటే మనం ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశాలు వెళ్ళినా కూడా మన యొక్క భారతదేశాన్ని, అదేవిధంగా మన మాతృభాష తెలుగు భాషను మన జీవితంలో ఎప్పుడు మరవద్దు. మన భాషను మనం మర్చిపోయినట్లయితే మన కన్న తల్లిని మర్చిపోయినట్లే. మన భాషను మనమే అభివృద్ధి చెందించాలి. ఇంతే నా ఉపన్యాసం ముగిస్తున్నాను. జై హింద్, జై భారత్ మాత.